హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. ప్రజెంట్ మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అధర్వణ వేద పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు. స్వామిజీ నమస్తే అండి. నమస్కారం అండి దిలీప్ గారు. 12 రాశులు, ప్రతి మనిషికి రాశి బట్టి జీవిత కాలగమనం కానీ గ్రహరీత్యా కానీ ఉంటుంటాయి. సో ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతున్నాం, ఏ ప్రత్యామ్నాయాలు చేయాలి, శుభాలేంటి అశుభాలేంటి, ఒక్కొక్క రాశి గురించి మనం చూద్దాం. రాసుల్లో 5వ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నాం, వాళ్ళ యొక్క వివరణ ఇవ్వండి, వాళ్ళ రాశి యొక్క వివరణ. 5వ రాశి ఏమనుకుంటున్నావు? సింహరాశి. సింహరాశి. ఈ రాశి మీదే సినిమా తీశారు. ఎక్కడన్నా నువ్వు మేషరాశి నుంచి మీనరాశికి మన సినిమా డైరెక్టర్లకి ఏ రాశి అయినా కనబడింది? అసలు ఏ రాశి మీద తీయలేదు, సింహరాశి సినిమా తీశారు. సముద్ర గారు అంటే అంత గొప్ప సినిమా రాశి అది. వీళ్ళకి ఇచ్చేయడమే దాతృత్వం, దాచుకోవడం రాదు. అంటే సింహరాశి వాళ్ళందరూ కూడా సార్ మీ అంత గొప్పవాళ్ళు లేరు సార్ అంటే ఇచ్చేయడమే. సూర్యనారాయణమూర్తి అధిపతి వీళ్ళకి. అందువలన సూర్యనారాయణమూర్తి చెడ్డోడా పిసనారుడా కాదు. పిసనారుడు అయితే కొంచెం అంతే ఇద్దాం వీళ్ళకి, బలిసిపోయింది జనాలు నా మాట వింటలేదు వీళ్ళని కొంచెం దాచేసుకుని కొంచెం ఇస్తాడు. ఇప్పుడు మనం దేవుడి గుళ్ళో ప్రసాదం పెడతారు, మొత్తం గిన్నెంత ఇచ్చేచ్చుగా ఇంతంతే పెడతారు. అది మరి కానీ సూర్యనారాయణమూర్తి అలాగే చేస్తే ఇంత ఇద్దామని మొత్తం లోకాలు ఆగిపోతాయి. అంటే అంత గొప్పవాళ్ళు మన సింహరాశి వాళ్ళు. కాబట్టి సూర్యనారాయణమూర్తి అంత గొప్పవాళ్ళు, వాళ్ళకు ఉన్నదంతా ఇచ్చేస్తారు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో అద్భుతాలు సృష్టించబోతున్నారు. కాబట్టి కానీ సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహం వల్ల అందరితో వితండవాదం చేస్తారు, అక్కడే దెబ్బతింటారు. అష్టమంలో శని ఉన్నాడు, ఆపేసి అమెరికాలో ఇలా తిప్పేసి 24 గంటలు ట్రావెలింగ్లే. ఎవరికైనా సరే అమెరికాలో ఎక్కడన్నా ఎప్పుడైనా రాత్రాత్రులు చేయి పగలు చేయి ఎప్పుడు చేయి, ఎక్కడున్నారంటే 300 డ్రైవింగే. కాబట్టి ఇటువంటి డ్రైవింగ్లో వాళ్ళు పాపం వాళ్ళు తప్పు లేకుండా ఆపుతారు, వచ్చి గుద్దేస్తారు వీళ్ళు. ఎక్కువ సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు జరుగుతాయి. అలా చాలామందికి జరిగినాయి. తర్వాత ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి, ఖర్చులు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఈ మధ్యనే కొంచెం డబ్బులు దాచుకోవడం మొదలెట్టారు మనకి. ఎందువల్లంటే ఈ కేతువు శుక్రుడు ఇద్దరు కలిసేసి జన్మరాశిలోకి వచ్చేసారు. ఎక్కువ తిండి తింటున్నారు ఈ శుక్ర రాశి వాళ్ళు, పుష్టిగా ఉంటారు, ఎక్కువ జీడిపప్పు కర్రీలు బాగా తింటారనమాట. అందువలన ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వాళ్ళకి ధనస్థానంలోకి మంత్ ఎండింగ్ తర్వాత శుక్రుడు మారతాడు. ఆగస్టు నెలాఖరికి కన్యారాశిలోకి వస్తాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు లేవు, ఓన్లీ అండర్స్టాండింగ్ సింహరాశి వాళ్ళకి. తర్వాత భూములు, వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములు తెగ పెరిగిపోతాయి. కుజుడు లాభంలోకి వచ్చేసాడు. కాకపోతే వీళ్ళకి ఒక్కటి ఉంది నాయన డేంజరు, గురుడు రవి ఇద్దరు కలిసి వ్యయస్థితిగతులు అయి ఉన్నారు. దీనివల్ల ఈ చేతికి ఎముక లేకుండా వీళ్ళందరికీ సూరిటీలు సెక్యూరిటీలు సంతకాలు అడిగినోడికల్లా ఏదో చాక్లెట్ పంచుతున్నట్టు అందరికీ సంతకాలు పెట్టేస్తారు. అబ్బాబ్బాబ్బాబ్బా సార్ సింహరాశి వారు మీ సంతకం ముద్దొచ్చేస్తుంది సార్, నేను కారు లోన్ తీసుకుంటున్నాను ఒక సంతకం కొట్టండి సార్ అంటే పెట్టేస్తారు, ముద్దొచ్చేస్తుంది అన్నారని. ఆ విధంగా వాళ్ళేమో కట్టరు, ఇప్పుడు వీళ్ళని పట్టుకుంటారు లోన్లని. కాబట్టి కోర్టులకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మధ్యవర్తం వ్యవహరించకూడదు, వ్యవహరిస్తే వెళ్ళిపోవడమే, కోర్టులో తిరుగుతారు ఇప్పుడు. అందువల్లనే కానీ సింహరాశి వాళ్ళకి గాంభీర్యం, కోపం ఎక్కువ, మొండితనం, అది నిజమే అంటారా? 100%. ఇప్పుడు భార్య అయినా సరే, ఇప్పుడు ఆమెకి ఇష్టమైతేనే భర్త దగ్గరికి వెళ్తుంది. భర్త అయినా సరే వాడు తలుపు కొట్టి లోపలికి రావాలి, దర్జాగా కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. ఈవిడ ఏమన్నా ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ కమ్ అని అడగాల. భార్య అయినా సరే పర్మిషన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద డిసిప్లిన్ ఆఫ్ సింహరాశి. లియో సింహం అది. అందువల్ల ఆడపులి, పులుల్లో ఎవరో తెచ్చి పెడతారు, పులిలో మగపిల్లి అదేం చేయదు, ఆడపుల్లి ఆహారం తీసుకొస్తుంది. ఆడపుల్లి వేటలో నెంబర్ 1, మగపుల్లి తింటది అంతే. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది నాయన. ఈ నెలలో కంగారు పడాల్సిన పనే లేదు. వీళ్ళకి అదృష్ట సంఖ్య ఏంటంటారు? నెంబర్ 1 గూఢాచారి, నెంబర్ 1 గజ దొంగ, నెంబర్ 1 ఖేడి, నెంబర్ 1 అన్ని నెంబర్ 1లు ఎందుకు పెట్టుకున్నాడు ఎన్టీ రామారావు సినిమాలు? నెంబర్ 1 ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వీళ్ళంతా. ఎన్టీఆర్ నడుస్తుంటే ఎట్లా ఉంటుంది సీనియర్ ఎన్టీఆర్? సింహం నడిచినట్టు ఉంటుంది అంతే. మరి వీళ్ళందరూ సింహరాశి వాళ్ళందరూ గ్యాంగ్ నడిస్తే సింహాలు నడుస్తున్నాడు. ఆ పోకిరి సినిమా బిజినెస్ మ్యాన్ సినిమాలో ఏమంటాడు మహేష్ బాబు? ఒక 50 మంది 100 మందో కలిసి తుపాకులు పట్టుకొని నడుస్తుంటే జస్ట్ ఇమాజిన్ అంటాడు చూడు. అలా ఇమాజిన్ చేయి నువ్వు. సింహరాశి వాళ్ళంతా ఒక 100 మంది నడుస్తుంటే ఎలా ఉంటుంది? సింహాలు నడుస్తున్నట్టు ఉంటాయి, అంత బాగుంటుంది. వీళ్ళు కలిసి వచ్చే సంఖ్య ఏంటంటారు? 1 సంఖ్య కాదు, ఇది రంగు. ఓ మై గాడ్, వాట్ ఎ గుడ్ కలర్, ఆరెంజ్ కలర్. సూర్యుడు ఎరుపు, ఆరెంజ్.
అందువల్ల ఆరెంజ్ కలర్. వారం కలిసి వచ్చే రోజు ఆదివారం నాయన. అయితే సింహరాశి వాళ్ళందరూ కూడా ఒకటి చెయ్యాలి, లేకపోతే అడుక్కునే వాళ్ళు అయిపోతారు అందరూ. ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మటను, చికెన్లు, మందులు కొట్టకూడదు, సిగరెట్తో సహా బ్రహ్మచర్యం పాటించాలి. కానీ ఇంతమంది యూట్యూబ్ యూనివర్సిటీలో ఎంతమంది జ్యోతిష్కులు రోజు చెప్తున్నారు, కానీ ఒక్కళ్ళని పాయింట్ చెప్పారా? లేదు. మనం తప్ప. చెప్పినా ఏళ్ళు వింటారా? వినరు. మనం చెప్తే వింటారు. కాబట్టి ఎందువల్లంటే మనం వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటాం. అంటే ప్రవర్తనలో కూడా మార్పు అనేది మార్చుకోవాలి వీళ్ళు. డెఫినెట్గా మార్చుకోవాలా. దే ఆర్ హెల్పింగ్ పీపుల్. మహా అయితే ఈగో. వాళ్ళ సింహరాశి వాళ్ళు నువ్వేమన్నా అన్నామనుకో, వాళ్ళు హర్ట్ అయిపోతారు వెంటనే. ఈగో ఉంటుంది, అందుకని మనతో మాట్లాడరు. కానీ తర్వాత వెళ్ళి మళ్ళీ మనం బతిమాలుకుంటే మాట్లాడతారు. కాబట్టి భర్త అయినా సరే భార్య దగ్గర బిల్డప్ ఇవ్వకూడదు, భార్య దగ్గర లొంగి ఉండాలి. ఎవరు? సింహరాశి భార్యలు, భర్తలు. ఈ పాయింట్ తెలుసుకోవాలి. వీళ్ళు ఏ క్షేత్రాన్ని దర్శిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ దైవాన్ని వీళ్ళు ఎక్కువగా పూజిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? 12 రాశుల వాళ్ళకి అవసరం, కానీ వీళ్ళకి ఏ రోజున కూడా ఏ క్షేత్రం అవసరం లేదు. లక్కీ ఫెలోస్ వీళ్ళు. నిత్యము దర్శిస్తూనే ఉంటారు సూర్యనారాయణ మూర్తిని. వీళ్ళు పూజించాల్సిన దైవం సూర్యనారాయణ మూర్తి. అరసవెల్లి వెళ్ళి సూర్యనారాయణ మూర్తిని దర్శించుకోవచ్చు. ప్రత్యక్షంగా సూర్యుడినే దర్శిస్తున్నారు వీళ్ళు రోజును. ఇంక మళ్ళీ వాళ్ళ క్షేత్రాలకు వెళ్ళడం ఏంటి? అందరూ వేరు, వీళ్ళు వేరు. సింహరాశి వాళ్ళు, వీళ్ళ లెవెలే వేరు. రాసుల్లో సింహరాశి వేరయ్య అంటారా? రాసుల్లో సింహరాశి వేరయ్యా. విశ్వదాభిరామ వినురా దిలీప్ శర్మ అని నువ్వు రాసిన శతకం నాయన అది. ఓకే అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.